నేటి దైవవాక్కు యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు ప్రభువు యొక్క సంభాషణ తండ్రితో ఉంది. భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ప్రార్థించి తండ్రిని వేడుకుంటున్నాడు. నీ చిత్తము జరిగించమంటున్నాడు. క్రీస్తు ప్రభువునకు మరణము కలిగే సమయము. లోక పాపాలకు బలిగా తన్ను తాను సమర్పించుకుంటున్నాడు. మనుష్యుల దోషాలను భరిస్తూ తండ్రితో ప్రార్థన. దేవదూతలు దిగివచ్చి బలపరిచినారు. ఆయన కోరిందల్లా తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలనే ప్రార్థన. తనకు మహిమ కాదు, తండ్రికి మహిమ కలగాలని, తండ్రి యొక్క సంకల్పము నెరవేరాలని మాత్రమే తపన. తండ్రికి మహిమ కలిగేలా తాను శిలువ మరణము పొంది తండ్రి నామాన్ని మహిమపరిచి దైవపుత్రుడయుండి అదే రీతిగా సంపూర్ణ మానవపుత్రుడుగా సర్వ మానవాళి కొరకు మరణ శ్రమలు బాధలు భరించడానికి ప్రభువు సిద్ధపడినాడు. ప్రభువును అనుసరించువారు లేదా వెంబడించు విశ్వాసులంతా ఇలా యేసు ప్రభులా ప్రార్థించడం నేర్చుకోవాలి. మనం ఏది చేసినా తండ్రికి మహిమ కలగాలి. ప్రభువు ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి దేవుడు మాట్లాడడం చూస్తున్నాం. కుమారుని ప్రార్థనకు తండ్రి జవాబు. యేసు ప్రభువు జీవితము పరిచర్య అంతటి ద్వారా దేవుడు తన పేరును మహిమపరుచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు మరణము పునరుత్థానము ద్వారా ఆయన దాన్ని మహిమపరుచుకుంటాడు. సమస్తాన్ని బట్టి దేవునికి మహిమ. మరి మన ప్రార్థనలకు దేవుడు ఇష్టపడుచున్నాడా? మనము ప్రభు వలె హృదయ సమర్పణతో సిద్ధపాటుతో ప్రార్థించుట నేర్చుకుందాం. ప్రభువునకు కలిగిన మనసు కలిగి ఈ లోకములో తండ్రిని మహిమపరచుచు మనమును నడుచుకుందుముగాక. ఆమేన్.